హాయ్ ఫ్రెండ్స్, మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. కొన్ని ఆనియన్స్ తీసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నా. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకున్నాను. చెక్క, లవంగ, సాజీరా ఇవన్నీ వేసుకున్న తర్వాత మటన్ని కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ కలిపి ఒక 2 విజిల్స్ కుక్కర్లో పెట్టించాను. తర్వాత ఇందులో ఇదంతా వేసుకొని కొద్దిగా అదంతా ఉడికే వరకు ఒక 5 నిమిషాలు ఉడికించాను. తర్వాత ఇందులోనే కొద్దిగా కారము, ధనియాల పొడి, తర్వాత కొద్దిగా టమోటా, పెరుగు ఇవన్నీ యాడ్ చేసి టమోటా కొద్దిగా మెత్తగా ఉడికే వరకు మొత్తము మగ్గించాను. ఇందులోనే కావలసినంత గరం మసాలా, ఇంకా తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, తర్వాత బిర్యానీ మసాలా పౌడరు వేసేసుకొని మొత్తము ముక్కలకి మంచిగా పట్టే విధంగా ఒక 5 నిమిషాలు ఉడికించాను. తర్వాత ఇదంతా మంచిగా ఉడికిన తర్వాత మరొక బౌల్లో రైస్ని కొద్దిగా అంటే ఒక 20% దాకా ఉడికే వరకు ఉడికించాను. ఇదంతా అంటే బిర్యానీ రైస్, బాస్మతి రైస్. ఇందులోనే కొద్దిగా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను. తర్వాత రైస్ ఉడికిన తర్వాత ఇందులోనే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేస్తూ వచ్చాను. ఇందులోనే దాని మీద కొద్దిగా బిర్యానీ రైస్ ఇలా కలిపేసుకొని తర్వాత ఆ ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, పుదీనా ఇలా ఒక 2 కోటింగ్స్ ఇలా వేసేసుకున్నాను. మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా నిమ్మకాయ తీసుకొని దాని మీద అలా చల్లేసుకున్నాను. తర్వాత అంతేనండి, మటన్ బిర్యానీ రెడీ అయింది. ఎంతో టేస్టీగా. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ముక్కలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఒక్కసారి ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.